బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి వేములవాడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని వేములవాడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి ఏర్పాటు చేశారు. ఇంటర్ విద్యార్థులకు పరీక్షల నేపథ్యంలో వేములవాడ ప్రభుత్వ కళాశాలకు దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పరీక్షలు అయ్యేంత వరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దాతల సహాయంతో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమానికి మరింత మంది దాతలు సహకరించాలని వారు కోరారు. ఈ రోజు అన్నదాన కార్యక్రమానికి సహకరించిన సాగరం వెంకటస్వామికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూరగాయల కొమరయ్య, అరుణ్ తేజచారి, కనికరపు రాకేష్, నాగుల రాము, శ్రీధర్, నిర్వాహకులు తాటికొండ పవన్, శ్రీనివాస్, రవి తదితరులు పాల్గొన్నారు. వేములవాడ శాసనసభ్యులు మధ్యాహ్న భోజన పథకం స్టార్ట్ చేయడం నిజంగా అత్యంత విషయం. ఎందుకంటే దానిలో భాగంగా ఈరోజు మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగర వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో కాలేజీలో మధ్యాహ్న భోజనం చేయించడం జరుగుతుంది. కాలేజీ స్టూడెంట్లకు పెద్దలు ప్రిన్సిపాల్ గారు, ప్రభుత్వ శాసనసభ్యులు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి ఇక్కడ విద్యార్థులు 24 రోజులు స్పెషల్ క్లాస్ తీసుకుంటున్నాం. 28వ తారీఖు నాడు ఎగ్జామ్ ఉన్నాయి కాబట్టి 24 డేస్ మధ్యాహ్న భోజనం వాళ్ళకు చాలా అవసరం అనే విధానంగా చెప్పడంతోనే పెద్దలు ఆది శ్రీనివాస్ గారు, శాసనసభ్యులు, ప్రభుత్వ గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని తాటికొండ పవన్ కానీ, ఎర్రం శ్రీనివాస్ గారు, నవోత్ రవి గారు సంప్రదించి ఈ 24 రోజులు వారికి భోజనం అందే విధంగా చూడాలనే భావనతోని వాళ్ళ మీద పెట్టడంతోనే వారు ప్రతి ఒక్కరిని డోనర్స్ను ఎలక్ట్ చేసి వారికి 24 రోజులు భోజన ఏర్పాటు దిశగా వాళ్ళు సహకరించడం జరిగింది. ఇంటర్ పరీక్షలు ఉన్నందున కాలేజీలో స్పెషల్ క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. అందులో దూర ప్రాంతాల నుంచే వచ్చే విద్యార్థులు కూడా ఉంటారు కాబట్టి వారికి మధ్యాహ్నం భోజనానికి వారి ఊరికి వెళ్ళడానికి కానీ వారు తెచ్చుకోవడానికి కానీ ఇబ్బంది అవుతుందని స్థానిక కాలేజీ ప్రిన్సిపల్ గారు, మన గౌరవనీయులు వేములవాడ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదిశీనన్న గారి దృష్టికి తీసుకెళ్ళగా వారు మమ్మల్ని పిలిచి, మా ఎర్రసీనన్న నన్ను కొంతమందిని పిలిచి తమ్మికి ఇట్లా చేయాలని అంటే మేము కూడా అన్న మా వంతు కూడా మేము సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పగానే అందరూ డోనర్లు ముందుకు వచ్చి మన కురాల కొమరన్న, సాగర వెంకటస్వామి గారు, ఇంకా కాంగ్రెస్ ఈరోజు కాలేజీలో ఇంటర్ విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం మన మండల్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర వెంకటస్వామి గారు పెడుతున్న సందర్భంగా వారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ ఇట్టి కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి మన వేములవాడ శాసనసభ్యులు అలాగే ప్రభుత్వ విప్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే స్కూల్ పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయి, 4 రోజులలో ఎగ్జామ్స్ ఉన్నాయని వాళ్లకు ఈ మధ్యాహ్న భోజనం లేక అవస్థలు పడుతున్నారు అనే దాని మీద వాళ్ళు మన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మన పవన్ గారికి అలాగే మన వీళ్ళందరితో చర్చించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వ విప్ గారి ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనము ప్రతిరోజు ఇక్కడ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొన్న బాసెట్ రవీందర్ గారు, తర్వాత బుస్స దశరథం గారు, ఈరోజు సాగరం వెంకటస్వామి గారు, ఫస్ట్ రోజు ఆది శ్రీనన్న గారు ఆధ్వర్యంలో ఆది శ్రీనన్ననే స్పాన్సర్ చేసి భోజనాలు స్టార్ట్ చేశారు. ప్రతినిత్యం జరిగే ఈ కార్యక్రమానికి తాటికొండ పవన్, తర్వాత ఎర్రం శ్రీనివాస్ నాయకులు, ఈరోజు సాగరం వెంకటస్వామి గారు దీన్ని స్పాన్సర్ చేస్తున్నారు. చారి గారికి, రామన్నకు, రాకేష్కు పేరు పేరున ప్రతి ఒక్కరికి, కూరగాయల కొమరయ్య గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఎంతో కష్టపడి